హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి. ఓకేనా? మరి చూద్దామండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ అసలు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేస్తాం. ఓకే, ఇంకా మన ఛానల్ కొత్త వారు ఎవరైనా వచ్చారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. ఓకే, ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఇది జనరల్ రీడింగ్, సో మీకు దీంట్లో ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే, ఓం నమ శివాయ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ యుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశకర్బిలపత్రిచై అచ్యుతై కోమలై శుభై శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షసం సర్పణం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం కాలఘ్రమేషు విష్ణేషు తటకేవనకూపయోః యజ్ఞకోటి సహస్రానం ఏకబిల్వం శివార్పణం దంతకోటి సహస్రేణు అశ్వమేధ శతనేచః కోటికన్యా ప్రధానేన ఏకబిల్వం శివార్పణం. సో నాకు ఎలా వస్తే అలా పాడాను, మీకు నచ్చింది అనుకుంటే నా ఇష్టమైన దైవం ఆ మహాదేవుడిని మీరు కూడా ఒకసారి మీ మనసులో తలుచుకోండి. లింగాష్టకం, బిల్వాష్టకం అనేది నేను 7th క్లాస్లో నేర్చుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఓం భూర్భువస్వః తస్తవితుర్వరేణ్యం, ఇవి మన మనసుకి చాలా రిలీఫ్ అనేది ఇస్తుంది. అది నేను 7th క్లాస్లో నేర్చుకున్నాను. సో మా మ్యాథ్స్ మేడం అనేది మాకు నేర్పించారనమాట. ఓకే, మీకు నచ్చిందంటే ఓకే, నచ్చలేదంటే స్కిప్ చేయండి, డైరెక్ట్గా టారో రీడింగ్కి వచ్చేయండి. ఓకే, ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మెజిషియన్. ఓకే, మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదెక్కడి హెడ్ఏక్ రా బాబు, ఇదెక్కడి తలనొప్పి రా బాబు, అసలు ఏంటి జీవితం, ఇంత ఇన్మెచ్యూరిటీ గల పర్సన్ ఏంటిది, ఇంత కాకుల్లాగా ఉన్నారేంటి వీళ్ళ మనసు ఎప్పుడు మారుతుంది, వీళ్ళ మైండ్ ఎప్పుడు మారుతుంది, వీళ్ళలో క్రమశిక్షణ ఉండదా, వీరికి తెలివి ఉండదా అలాంటి పరిస్థితి మేబీ మీరు చాలామంది ఎదుర్కొంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్ చూడండి, తలనొప్పి అంటే ఒక తల పట్టుకొని తను చాలా చిరాగ్గా ఉన్నారనమాట. ఓకే, అంటే ఇక్కడ మీ చుట్టూ సరౌండింగ్స్ ఆర్ మీ పర్సన్ విషయంలో మీరు చాలామంది చాలా సఫర్ అవుతున్నారనమాట. ఓకే, ఇక్కడ మీ గోల్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి, కానీ మీకు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు అని మీరు చాలామంది బాధపడుతున్నారు. సో డెఫినెట్లీ మీరు అనుకున్నది ఇక్కడ జరుగుతుంది. మీ మేనిఫెస్టింగ్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ద మెజిషియన్ ఉంది అండ్ ఇక్కడ 2 of cups అనమాట. అండ్ ఇక్కడ స్టార్, మీరు స్పిరిచువల్గా నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మేబీ యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీ మేనిఫెస్టింగ్ అనేది వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీ పర్సన్ విషయంలో కూడా మీకు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారండి. పర్సన్ ఎందుకు మీతో లవ్ ఫీలింగ్ మేబీ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈరోజు చాక్లెట్ డే అండి, ఎందుకంటే అతి తొందరలోనే మేబీ వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా. సో చాలామంది సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు. సో ఈరోజు చాక్లెట్స్ డే కదా, మేబీ మీరు మీ పర్సన్కి చాక్లెట్ ఇచ్చారా, ప్రపోజ్ చేశారా, ఏం జరుగుతుంది, అసలు కాంటాక్ట్లో ఉన్నారా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, అందరూ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే మేనిఫెస్టింగ్ అనేది చేస్తున్నారో అది డెఫినెట్లీ జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. ఈ హెడ్ఏక్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ నేను చాలామందిని గమనిస్తానండి,
మేబీ మనం ఏదైనా ప్రేయర్ చేసుకుంటే మేబీ దేవుడి రూమ్లో చేసుకుంటాం కదా. కొంతమంది బయట కూర్చుని సో నేను పూజ చేస్తున్నాను, నేను చదువుతున్నాను అన్నట్టుగా చూపిస్తారనమాట. మంది కోసం చేస్తూ ఉంటారు కొంతమంది. నేను చాలామందిని అలా గమనిస్తాను. వారికి దేవుడి మీద భక్తి అనేది తక్కువ, మంది చూడాలి, మంది కోసం చాలామంది చేస్తూ ఉంటారనమాట. ఓకే. సో వారు అంటే వారికి దేవుడి మీద భక్తి కాదది, మంది చూడాలి, అందరూ చూడాలి, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అన్నట్టుగా. లోపల మాత్రం జీరో ఉంటుందన్నమాట. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుంది ఇన్మెచ్యూరిటీ పీపుల్. అలా మీకు తెలుసు. సో ఇంత ఇన్మెచ్యూరిటీని మీరు భరించలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అంటే చాలా చిరాగ్గా అనిపించడం మీకు. ఓకే. నిజం చెప్పాలి అంటే మన మనసే మన గుడి అండి. మన మనసులో ఎంత గాఢంగా ప్రేయర్ చేసుకుంటామో అది అంటే ఆ గట్ ఫీలింగ్ ఉండాలి. దాంతో మనం ఏదైతే చేయాలి అని అనుకుంటామో అది డెఫినెట్లీ మేనిఫెస్టింగ్ అవుతుంది. ఓకే. మేబీ మీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ గట్ ఫీలింగ్ మీ మనసుకి మీరు బలంగా చెప్పండి. మళ్ళీ దాని మీద మీ ధ్యాస అనేది ఉండాలన్నమాట. నాకు ఇది జరగాలి అనేసి. ఓకే. డెఫినెట్లీ అది జరుగుతాయి. బ్యూటిఫుల్. మీ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్. తను మీ దగ్గర చాలా స్వీట్గా మీతో మాట్లాడాలి, మళ్ళీ మిమ్మల్ని తన బుట్టలో తీసుకురావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అంటే తను చాలా యాటిట్యూడ్ చూపిస్తారు. అండ్ తను ఒక ఎంపరర్గా ఉండే పర్సన్, సొసైటీలో మంచి పేరు గల పర్సన్. అండ్ ఈ పర్సన్ ఏదో తొందరపాటుతో మిమ్మల్ని దూరం పెట్టుకొని తను చాలా హర్ట్ అవుతున్నారండి. చాలా హెడేక్గా ఫీల్ అవుతున్నారనమాట. ఏది ఏమైనా సరే తను ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంటే మిమ్మల్ని దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరే తనకి కాంటాక్ట్ అవ్వాలి, మీరే తనని బతిమలాడాలి, మీరే తనకి చేసేయాలి అనే విధంగా. ఓకే. అండ్ ఇంకో విధంగా ఏం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాలి, మేబీ స్వీట్గా మాట్లాడాలి, చాలా లవబుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ ఒక యంగ్ ఏజ్ పర్సన్ లాగా తను రెడీ అయ్యి మీ దగ్గరికి మేబీ సూటు బూటు వేసుకొని చాలా తెలివైన పర్సన్ లాగా. అంటే మీ పర్సన్ తెలివైన పర్సనే అండి, తెలివిలేని పర్సన్ అయితే కాదు, చాలా తెలివైన పర్సన్ అని తప్పించుకొని తిరుగుతారనమాట. అంత తెలివైన పర్సన్ కాబట్టి. ఓకే. అంటే అవసరం తీరుగా ఉంటారు. తర్వాత నీకు నాకు చెల్లదు, గుడ్ బై, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అనుకుంటే వెళ్ళిపోయే పర్సన్ అనమాట. ఓకే. సో పర్సన్ ఎందుకో మళ్ళీ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీ ఇంట్యూషన్ పవర్ అనేది సో చాలా హైలో ఉంది, మీలో ఏదో తెలియని ధైర్యం ఉంది, మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ మీ టాలెంట్ అండ్ మీలో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిందండి. మేబీ మీరు చాలామంది ఫినాన్షియల్ మీద ఫోకస్ చేస్తున్నారు, దేని గురించి పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్ మాత్రం మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ పర్సన్ తను తెలివిగా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. అండ్ ఇది మళ్ళీ ఫెయిల్ అవ్వకూడదు. అలా ఈ పర్సన్ ఏదో నిర్ణయం తీసుకుంటున్నారనమాట మీ విషయంలో. ఓకే. తన ఆలోచనల్లో ఇప్పుడు ఎవరు ఉన్నారంటే మీరు ఉన్నారు. తన దృష్టి, తన ఆలోచనలో, తన నరాల్లో మీరు నిండి ఉన్నారు. మిమ్మల్ని ఎలా ఫ్లర్ట్ చేయాలి, మళ్ళీ మిమ్మల్ని తన గ్రిప్లోకి ఎలా తీసుకురావాలి, మిమ్మల్ని ఎలా ఈ పర్సన్ గాల వేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకే. మీ ఇంట్యూషన్ పవర్ అనేది ఇప్పుడు చాలా పనిచేస్తుందండి. మేబీ మీ ఇంట్యూషన్లో మీకు ఇది జరుగుతుంది, ఇది అవుతుంది అని మీకు చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది అనమాట. అది డెఫినెట్లీ జరుగుతుందండి. ఓకే. మీ మేనిఫెస్టింగ్ కూడా కావచ్చు. మీ మేనిఫెస్టింగ్ నాకు ఎందుకో ఇది జరుగుతుందని అనిపిస్తుంది అని అనిపించింది అనుకోండి, అది డెఫినెట్లీ జరుగుతుంది. కొంచెం లేట్ అయినా సరే జరుగుతుంది. ఓకే. ఓకే. ఈ
ఈ పర్సన్ ఎంత దూరంలో ఉన్నా సరే మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవ్వబోతుందండి. మీరు చాలా ఇయర్స్ నుంచి కావచ్చు, చాలా మనసు నుంచి ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది జరగబోతుంది. మేబీ ఇక్కడ ఎందుకో మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ వస్తేనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అంటే మీకు మీ పర్సనే మీ లైఫ్లో రాబోతున్నారు. ఈ పర్సన్ తన అంతకుముందు ఈ పర్సన్లో మీరు ఒక మృగం అనే గుణాన్ని మీరు చూసి ఉంటారనమాట. కానీ ఇక మీదటి పర్సన్ చాలా లవబుల్గా, మేబీ చాక్లెట్ బాయ్ అంటే నాకు తెలియదండి, రొమాంటిక్గా ఉంటారు. అండ్ ఈ పర్సన్ చాలా స్వీట్గా మాట్లాడతారు. మేబీ తన మాటలతోనే అందరినీ ఫ్లర్ట్ చేస్తారు. అలా ఉంటుంది కదా, మేబీ కార్డ్లో ఆ మెసేజెస్ అనేది వస్తుంది కాబట్టి చెప్తున్నాను. అలా ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారనమాట. అలాంటిది మీకు జరగబోతుంది అనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ అంత లవబుల్గా, అంత స్వీట్గా పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. సో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అసలు ఈ పర్సన్ ఏంటి, అసలు ఇలా మాట్లాడడం ఏంటి, అసలు ఏంటో మీకేం అర్థం కాదనమాట. అసలు ఇది నిజమా రాంగా మీకేం అర్థం కాదనమాట. ఓకే, కొంచెం సేపు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, అలాంటిది ఏదో జరగబోతుంది. ఓకే, సో ఈ పర్సన్ మేబీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా సరే మీ దగ్గరికి వస్తారు, లేదా కాంటాక్ట్ అన్న వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, నా పర్సన్ చాలా దూరంలో ఉన్నారు, అబ్రాడ్లో ఉన్నారు, తను ఎలా వస్తారు అనుకుంటే కాంటాక్ట్ వస్తుందేమో, లేదా తను కాల్ చేసి చాలా స్వీట్గా మాట్లాడతారేమో, మీతో చాలా ప్రేమగా మాట్లాడతారేమో, ఎవరికి తెలుసండి. ఓకే, సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవ్వబోతుంది. మీరు ఏదైతే ప్రేయర్ చేశారో గాడ్ని కానీ యూనివర్స్ని కానీ అది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో మీ ఇన్నర్ చైల్డ్ అనేది చాలా హ్యాపీగా ఉండబోతుంది అనమాట. అంటే ఇది జరుగుతుందో ఏమో అని మీరు లోపలే బాధపడి ఉంటారు. అండ్ మేబీ బాధలోనే మీరు చిన్నపిల్లలాగా అయిపోవడం అలా ఉంటుంది కదా. ఇంకా చిన్నపిల్లవారిలాగా కామ్గా ఉండిపోవడము అది జరగదు, నా లైఫ్ ఇంతే, అలా అలా ఉండిపోతారు కొంతమంది. ఓకే, కానీ ఒకటేసారి మీ లైఫ్లో మేబీ 100 దీపాలు వెలిగితే ఎంత లైటింగ్ ఉంటుంది. ఓకే, అలాంటి లైటింగ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అనమాట. ఓకే, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. సో కాబట్టి మీరు రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మీ ఇంట్యూషన్ పవర్ పెరిగింది, మీలో కాన్ఫిడెన్స్ పెరిగింది, మీలో ధైర్యం వచ్చింది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే పులిబిడ్డ. అంటే చూడండి, మీ పర్సన్కి మీరు అంత భయపెడుతున్నారనమాట. మేబీ ఇక్కడ ఎప్పుడు కూడా పిల్లి అవ్వదు, పిల్లి పులి అవ్వదు. ఓకే, సో మీరు ఎప్పుడు పులిలాగే ఉండబోతున్నారండి. ఓకే, ఐఎమ్ ఆల్సో, నేను కూడా పులినే అండ్ సింహం లయన్ అనమాట. ఓకే, సో ఇక్కడ సో మీరు అలా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ ఇంట్యూషన్ పవర్ పెరిగింది, మీరు చాలా టాలెంటెడ్ పర్సన్ అండ్ మీరు చాలామందిని అట్రాక్ట్ చేస్తున్నారండి. అరే ఈ అబ్బాయి ఏంటి అసలు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, అరే ఈ అమ్మాయి ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉంటుంది, అసలు వీరి లైఫ్లో ఇంత గ్రోత్, ఇంత సక్సెస్, మరి తన తెలివి కూడా మేబీ అంతకుముందు చాలా అమాయకంగా ఉండి ఉంటారు మీరు, లేదా మీ మంచితనం అనేది అడ్డొచ్చి ఉంటుంది అనమాట. ఓకే, ఆ మంచితనంతోనే మీరు చాలామంది ఏంటిదంటే సైలెంట్గా ఉండడం, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు ఉండడం అలా. కానీ ఇక మీదట మీరు ఒక పులి బిడ్డలాగా ఉండబోతున్నారండి. మేబీ టెన్షన్, భయం అనేది మొదలవుతుందనమాట. అందుకని ఇక్కడ ఈ పర్సన్ ఏంటిదంటే చాలా హెడ్ఏక్గా ఫీల్ అవ్వడం లాంటిదనమాట. ఓకే, సో పర్సన్ మళ్ళీ మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగాలి. ఇక్కడ తను యాజ్ ఏ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్, నా లైఫ్ పార్ట్నర్ ఈ పర్సన్ ఇప్పుడు ఉంటే బాగుంటుంది కదా. సో నాకు ఇక్కడ ఎక్కడో ఎంపరర్ కార్డ్ వచ్చింది కదా, ఇక్కడ ఎంప్రెస్ అనమాట. అంటే నాకు సూటబుల్ పర్సన్, ఈ పర్సన్ మేబీ అంతకుముందే ఇలా ఉంటే వదులుకోలేకపోయే వాళ్ళం కదా అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీరు చాలామందిని అట్రాక్ట్ చేస్తున్నారు. మీ లైఫ్లో ఇక్కడ ఫినాన్షియల్ గ్రోత్ అనేది ఉంది, మీలో కాన్ఫిడెన్స్ ఉంది, మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు, స్పిరిచువల్గా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకున్నారు. అండ్ మీరు ఇక్కడ మేబీ మీకు లైఫ్ లెసన్స్ అనేది చాలా తెలుసండి. మీకు లైఫ్ లెసన్స్ అనేది మీరు చాలామంది నేర్చుకున్నారండి. ఓకే, మేబీ మీరు ఎలా ఉండాలి ఏంటిది అలా. కొంతమందికి మేబీ నోటికి ఎలా వస్తే అలాగే మాట్లాడతారు, అపోజిట్ పర్సన్ హర్ట్ అవుతారా ఏంటి చూడరు.
మేబీ వారి హ్యాపీనెస్ మాత్రమే వారు చూసుకుంటారనమాట. ఓకే. ఒక మాటని మనం వదిలేసామా, సో అంతవరకే అనమాట. కానీ దాని వలన ఆపోజిట్ పర్సన్ ఎంత హర్ట్ అవుతారు, దానికి రియాక్షన్ ఎలా ఉంటుంది అని వారు గ్రహించారనమాట. ఓకే. సో అలాంటిది ఏదో జరగబోతుందనమాట. మేబీ మీలో చాలామందిలో మిమ్మల్ని చూస్తే మీ పర్సన్కి భయం, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. మీరు ఎందుకు అండి ఈరోజు రీడింగ్ మాత్రం మీలో ఆ గట్ ఫీలింగ్ అనేది పెరిగింది. అండ్ ఇక్కడ మీలో మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉండబోతుంది, సక్సెస్ అబాండెన్స్ అనేది ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎల్లో కలర్ అండ్ ఎంప్రెస్ కార్డ్, హైబ్రిస్కస్ అండ్ సన్ కార్డ్. సో అలాంటిది ఇక్కడ జస్టిస్ కార్డ్. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మేబీ ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లం, ప్రాపర్టీ అని, కోర్ట్ కేసెస్ అని, డివోర్స్ సిచ్యువేషన్ అని, మేబీ ఇంట్లో విషయాలు చాలామంది సఫర్ అవుతూ ఉండొచ్చు. అలాంటి దానికి మీకు ఇక్కడ జస్టిస్ అనేది మీకు రాబోతుంది అనమాట. ఓకే. రీయూనియన్ అనేది మీకు జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి సెకండ్ ఛాన్స్ అనేది అడుగుతారు. ఈ పర్సన్ ఇక్కడ చూడండి, తన చేతిలో ఇక్కడ పెంటికల్ అనేది ఉంది కదా, సో దానికి రూట్స్ కూడా వస్తున్నాయి అనమాట. అంటే మీ లైఫ్లో ఉండే స్టెబిలిటీ అనేది లైఫ్ లాంగ్ మీతోనే ఉంటుంది. అలాగే ఈ పర్సన్ కూడా మీ దగ్గరికి వచ్చి తను సెకండ్ ఛాన్స్ అడిగేది లైఫ్ లాంగ్ మీతో ఉండాలి. ఈ రిలేషన్ని మళ్ళీ మేబీ విడిపోకుండా ఏమంటారు, గట్టిగా పట్టుకోవడం లాంటిది అనమాట. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది విసిగిపోయారు. ఇక్కడ మీ హార్ట్ చక్ర అనేది కూడా బ్లాక్లో ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ డెత్ కార్డ్. సో మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటిదంటే, ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది విసిగిపోయారు. ఇంకా మీ ఎనర్జీ అంతా లాస్ అయిపోయింది, ఇంకా లో అయిపోయారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు పోరాడి ఇంకా లాస్ట్ స్టేజ్కి, అంటే ఇంకా ఈ పర్సన్ వస్తే వస్తారు, లేకపోతే రాకపోని, నా వల్ల కాదు అన్నట్టుగా మీరు వదిలేస్తున్నారనమాట. ఓకే. అలా ఉండే టైంలో మీరు ఏంటిదంటే ఇక్కడ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, ఇక్కడ మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. మీరు చాలామంది ఇప్పుడు సైలెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. మేబీ యూనివర్స్ అనేది మీలో చేంజెస్ అనేది తీసుకొస్తుందండి. అంటే మిమ్మల్ని గౌరవం ఇవ్వని పర్సన్, మీకు వాల్యూ ఇవ్వని పర్సన్, మిమ్మల్ని కేర్ చేయని పర్సన్ దగ్గర మీరు ఎందుకు ఉంటారు? లెట్స్ గో మూవ్ ఆన్. మీరు మూవ్ ఆన్ అయిపోండి. అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీరు మూవ్ ఆన్ అయిపోతే ఈ పర్సన్ వస్తారా రారా మీరు చూడండి అన్నట్టుగా యూనివర్స్ అనేది మీకు చెప్తున్నారనమాట. కానీ మీ మనసు అనేది వినడం లేదు. సో ఎందుకంటే ఒకవేళ మూవ్ ఆన్ అయిపోతే పర్సన్ వస్తారా రారా, మీకు కాంటాక్ట్ అవుతారా లేదా అనేది మీకు భయం అనమాట. కానీ పర్సన్ వస్తారు, ఎందుకంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. చాలామంది ఇక్కడ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది కదా, ఇక్కడ మీ హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఈ పర్సన్ తనే మీ వెనుకల పిల్లిలాగా తిరుగుతారనమాట. మేబీ వస్తారు కూడా. ఓకే. ఈ పర్సన్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ అదర్ కనెక్షన్ వాట్ ఎవర్, మీరు ఎలాంటి పర్సన్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ ఎందుకో సీక్రెట్గా వచ్చి సీక్రెట్గానే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. మేబీ కొంతమందికి ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకొని తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం లాంటిది కూడా ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే ఎవరికి తెలియకుండా లవ్ అనే పేరుతో ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని యూజ్ చేసుకోవడం లాంటిది. తర్వాత మేబీ మ్యారేజ్ అయితేనే మీరు వేరే ఒప్పుకోవడం లాంటిది అనమాట. ఈ పర్సన్ మేబీ మ్యారేజ్ చేసుకుంటేనే నేను నీతో లైఫ్లో ఉంటాను లేకపోతే ఉండను అలాంటిది ఏదో జరిగింది ఇద్దరి మధ్యను. ఈ పర్సన్ సీక్రెట్గా కూడా ఎవరికి తెలియకుండా మీ మెడలో తాళి కట్టడం లాంటిది, మ్యారేజ్ చేసుకోవడం, ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పి పర్సన్ మేబీ కొన్ని రోజులకే 6 months ఆర్ 1 yearకే మళ్ళీ ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోవడం లాంటిది. మళ్ళీ మిమ్మల్ని పర్సన్ ఒంటరి వారినే వదిలేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో వస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడ కొంతమంది మీ పర్సన్ మీ దగ్గర ఫినాన్షియల్ బెనిఫిట్స్ లాంటిది తీసుకొని కూడా
మీ లైఫ్లో నుంచి పర్సన్ పారిపోయి కూడా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అవ్వడం లేదు, తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉంటున్నారు, వేరే పర్సన్తో ఉన్నారు, లేదా తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, అబ్రాడ్లో ఉన్నారు, వేరే సిటీలో ఉన్నారు, కంట్రీలో ఉన్నారంటే కూడా వస్తారు. ఓకే, ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్గా ఉంటారండి, చూడడానికి చాలా చక్కగా ఉంటారు, మేల్ ఆర్ ఫీమేల్, అండ్ చాలా తెలివైన పర్సన్, అండ్ తను హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్, మేబీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉండొచ్చు ఈ పర్సన్. అలాంటి పర్సన్ ఎవరో చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, ఎస్ అ వ్యాన్స్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. ఈ పర్సన్ మీ ప్రేమని, మీ కేరింగ్ని, మిమ్మల్ని ఈ పర్సన్ డెఫినెట్లీ మిస్ అవ్వబోతున్నారు. తను చేసిన తప్పు, తను పెట్టిన బాధ, తను మీకు హార్ట్ బ్రేక్ చేసిన విషయాలు అన్నిటికీ పర్సన్ రీగ్రెట్ ఫీలింగ్, మేబీ తల పట్టుకుంటారు కదా, ఇలా ఎందుకు చేశాను ఏంటో, ఆ రోజు ఏమైందో ఏమో, అనవసరంగా ఈ పర్సన్ని దూరం చేసుకున్నాను అనే బాధ ఉంటుంది కదా, ఆ బాధ ఈ పర్సన్ని వెంటాడబోతుంది. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ చూడండి, మేబీ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. ఈ పర్సన్ వారి చుట్టే తిరగడం కానీ, లేదా మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ కూడా ఉంటారనమాట, రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉంటారు. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి తను థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట, వేరే దగ్గర. ఓకే, వేరే కంట్రీలో కావచ్చు, వేరే సిటీలో కావచ్చు. ఈ పర్సన్ మీ హస్బెండ్ అయి కూడా ఉంటారనమాట, కొంతమందికి వైఫ్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్ మీ దగ్గరికి రావడం లేదు, మేబీ మిమ్మల్ని చూడడానికి కూడా రావడం లేదు, తను వేరే పర్సన్తో తను ఎంజాయ్మెంట్ లాంటిది తను చూసుకొని వెళ్ళిపోయారు, మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు. అలాంటి పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది ఈ పర్సన్ మీతో చేయబోతున్నారనమాట. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ తను కూడా అంత హ్యాపీగా లేరు అన్నట్టుగా చూపిస్తుంది. పర్సన్కి సోలార్ చక్ర యాక్టివేట్లో లేదు అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా తన ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, వావ్, గుడ్ న్యూస్ అండి. ఎందుకు కార్డ్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయండి. వీటిని చూసి నా మైండ్ కూడా చాలా పాజిటివ్గా అయిపోయింది అనమాట. అందుకనే నీట్గా వర్డ్స్ కూడా వస్తున్నాయి. కొన్ని కార్డ్స్ని చూస్తే మైండ్ అప్పుడే అప్సెట్ అయిపోతుంది, అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు, అలా అయిపోతాను నేనైతే. ఓకే, ఇక్కడ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, మీ గురించి ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ ఈ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీకు ఏదో గుడ్ న్యూస్ అనేది పర్సన్ షేర్ చేసుకోబోతున్నారండి మీతో. ఓకే, మళ్ళీ నేను మీతో కొత్త లైఫ్ అనేది కోరుకుంటున్నాను, లేదా మేబీ ఇద్దరి మధ్యలో పాస్ట్ ఏదైనా జరిగింది, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా విధాలుగా హర్ట్ చేసి ఉన్నారు, బాధ పెట్టి ఉన్నారంటే అన్నిటినీ ఇక మర్చిపోదాము, ఇకనైనా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాము, సో నేను చేసిన తప్పుకి మళ్ళీ క్షమించండి, అలా అలా పర్సన్ ఏదో చెప్పే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ పర్సన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కార్డ్ అయితే నాకు వర్డ్స్ అనేది కూడా రావడం లేదు, చాలా బాగున్నాయి. ఇక్కడ తను వేరే పర్సన్ మీద, వేరే రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఆర్ తన ఫ్యామిలీ మెంబర్స్, అలా అన్నిటి గురించి పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు, లేదా తన లైఫ్లో మీరు అవసరం లేదు అని పర్సన్ అనుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఎందుకు అండి, తను మిమ్మల్ని వదులుకున్న తర్వాత ఈ పర్సన్ చాలా రియలైజ్ అయ్యారు. ఎందుకంటే ఎవరి ముఖం ఏంటిది, ఎవరు ఎలాంటి వారు, ఎవరి జీవితం ఏంటిది, తను ఎలాంటి పర్సన్, మీరు ఎలాంటి పర్సన్, తను ఎలాంటి పర్సన్ని దూరం పెట్టారు, ఎలాంటి పర్సన్ని తను హర్ట్ చేశారు, ఎలాంటి పర్సన్ని తను హార్ట్ బ్రేక్ చేశారు, ఎలాంటి పర్సన్ని తను మాటలతోని బాధ పెట్టారు అనేది పర్సన్కి అర్థమవుతుందన్నమాట. సో తన తప్పేంటో ఈ పర్సన్ తెలుసుకొని మళ్ళీ ఇక్కడ రియలైజ్ అయ్యి పర్సన్ మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ ఈ పర్సన్ ఏదో ఆఫర్ లాంటిది తీసుకుని రావాలనుకుంటున్నారు. తన మనసులో ఎంత ప్రేమ అయితే ఉంటుందో ఆ ప్రేమ ఇక మీదటి పర్సన్ చూపిస్తారనమాట. ఓకే, అంతకుముందు పర్సన్ సైలెంట్గా ఉండడం, స్టబన్గా ఉండడం, మేబీ ప్రేమ ఉన్నా లేనట్టుగా నటించి ఉంటారు కొంతమంది, అండ్ కొంతమంది చాలా సైలెంట్గా ఉండిపోవడం. మీరు ఏం అడిగిన ఈ పర్సన్, మీరు 10 మాటలు మాట్లాడితే ఈ పర్సన్ వైపు నుంచి ఒకే ఒక మాట వస్తుందన్నమాట. ఓకే, అలా ఈ పర్సన్ సైలెన్స్ అనేది మీరు భరించలేక మీ బుర్రంతా మేబీ ఏంటంటే అది అసలు ఏం చేయాలో అర్థం కాదనమాట, అంత కోపం వచ్చేస్తుంది, అంత బాధ అనిపిస్తుంది. సో అలాంటిది మీరు చాలామంది భరించి ఉంటారు.
సో ఇక మీదటి పర్సన్ ఎంత మిస్ అయ్యారు, ఎంత బాధపడి ఉంటారో అది మీతో చెప్పబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను తన హార్ట్లో ఏదైతే దాచిపెట్టుకున్నారో అదంతా ఈ పర్సన్ ఓపెన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం. మీలో ధైర్యం పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ మీరు ఎప్పుడు ఒక మామూలు కామన్ వ్యక్తిలాగా ఎప్పుడు ప్రవర్తిస్తారు, ఎప్పుడు ఒక పులిలాగా మేబీ లయన్ లాగా ఎప్పుడు ప్రవర్తిస్తారో మీకు తెలియడం లేదనమాట. అంటే పర్సన్ విషయంలో మీరు అంత బాధపడి ఉన్నారనమాట. ఈ పర్సన్ ఒకసారి చాలా ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తారు, ఉంటారు కూడా. ఓకే, ఇంకోసారి పర్సన్ ప్రేమ లేనట్టుగానే ఉంటారు. మీ కోపంతో ఈ పర్సన్ బుర్ర బద్దలు కొట్టాలన్నంత కోపం కూడా మీకు వచ్చి ఉంటుంది కొంతమందికి. ఓకే, అంత బాధ మీ మనసు కలిగిందంటే ఎందుకండి పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీలో ఇంత ధైర్యం ఈ పర్సన్ చూసిన తర్వాత, మీలో ఆ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం చేసుకోవాలని పర్సన్ అనుకోరు. ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ అండ్ ఇక్కడ ఎక్కడో ఎంప్రెస్ కార్డు కూడా వచ్చినట్టుంది కదా. సో అంటే ఈ పర్సన్ తనకు సూటబుల్ పర్సన్ మీరే. అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మీరు ఇంత ధైర్యంగా ఉంటే, ఇంత ప్రాక్టికల్గా ఉంటే, మీ లైఫ్లో మీరు ఫోకస్ చేస్తే, సో తన యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్గా ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను అని పర్సన్ అంటున్నారనమాట. ఇది తన మనసులో మాట అండి. ఓకే, అంటే తను ఏ విధంగా మీరు చేంజ్ అవ్వాలి అని అనుకున్నారో, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే తనకు సరైన లైఫ్ పార్ట్నర్ లాగా మీరు సెట్ అవుతారు అని పర్సన్ అనుకున్నారో, అలాంటిది సేమ్ మీరు ఈక్వల్గా అయ్యారనమాట తనకిప్పుడు. ఓకే, సో అలాంటిది చూపిస్తుందన్నమాట. మేబీ మీరు ఇంకా ఎమోషనల్ పర్సనే, చాలా బాధపడుతున్నారు, కోపంగా ఉన్నారు, ఎమోషనల్గా అవుతున్నారు, మీ లైఫ్లో గ్రోత్ లేదు అంటే చూడండి, మీరు చేంజ్ అవ్వండి. ఓకేనా, చేంజ్ అయ్యారంటే ఈ పర్సన్ డెఫినెట్లీ తన వైపు నుంచి మీకు గుడ్ న్యూస్ అనేది వస్తుంది. మేబీ మార్నింగ్ టు నైట్ వరకు చాలామందికి ఈ పర్సన్ కాంటాక్ట్ అనేది చేయొచ్చు. మేబీ మన వీడియో ఈవినింగ్ వస్తుంది కాబట్టి మేబీ చాలామందికి మార్నింగ్ నుంచి మీరు మీ పర్సన్ వైపు నుంచి కాల్ అన్న మెసేజ్ అన్న మీరు రిసీవ్ చేసుకొని ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ తన స్టేటస్ అన్న మీరు చూసి ఉండొచ్చు. ఓకే, మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని పర్సన్ కలలు కంటున్నారనమాట. మేబీ పగటి కలలు ఈ పర్సన్ కంటున్నారు. ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, ప్రపోజల్ ఇవ్వాలి, తనని మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చేయాలి. ఈ పర్సన్ డెఫినెట్లీ నేను యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఈ పర్సన్కి నేను చాలా ఇష్టం కదా, తను ఎప్పుడు ఏమీ దూరం పెట్టారు, నేను యాక్సెప్ట్ చేస్తారు అనే విధంగా ఈ పర్సన్ పగటి కలలో ఉన్నారు. ఓకే, ఓకే అండి. ఇక్కడ రాసుల విధంగా చూసుకున్నట్లయితే ఆల్ సైన్స్ వారు ఉన్నారండి, ఆల్ సైన్స్ వారు ఉన్నారండి. హ్యాపీగా మీరు అన్ని రాసుల వారు మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఓకే. ఇప్పుడు మేబీ ఆల్ జోడియాక్ సైన్ వరకు చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, ఓకే అండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి. మీరు క్లైమ్ చేసుకోవడం వలన అండ్ లైక్ చేయడం వలన సో మీలాగే చాలామందికి ఈ మెసేజ్ అనేది హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. సో వారు కూడా కొంచెం ఫ్రీగా అవుతారు కదా, వారికి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి వారు ఏదో విషయంగా బాధ ఉంటుంది, మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు కొంచెం నిరాశగా ఉంటారనమాట మేషరాశి వారు. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. మీకు రీయూనియన్ అవ్వబోతుంది అండ్ ఏదో గుడ్ న్యూస్ అనేది మీకు వస్తుందండి ఈరోజు. ఏదో గుడ్ న్యూస్ అందవే ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా రావచ్చు. ఓకే, అండ్ మిథున్ రాశి వారు మీరు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఈరోజు అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనమాట మీకు. ఓకే, అండ్ కర్కాటక రాశి వారు
మీకు రీయూనియన్ అవుతుంది ఈరోజు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు, మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి. సో మీరు మేబీ ఎవరితో అయినా మీకు ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు అనమాట ఈరోజు. ఓకే. అండ్ కన్యారాశి వారు, మీ ప్రేమ అంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని మీరు తన గురించి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎవరు ఒక పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తులారాశి వారు, మీ లైఫ్లోకి ఈరోజు మీ రాశి పర్సనే రావచ్చు. మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అనమాట, వారితో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, ఏదో విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీరు. ఏదో తప్పు చేసిన వారిలాగా 24/7 గిల్టీగా ఫీల్ అవుతా బాధపడుతూ ఉంటారనమాట. అండ్ ధనురాశి వారు, ఏదో విషయంగా మీరు టీం వర్క్ లాంటిది లేదా ఏదో మీ చుట్టూ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో ఏదో డిస్కషన్ లాంటిది చేస్తూ ఉంటారనమాట. ఓకే. అండ్ మకర రాశి వారు, మకర రాశి వారు, మీరు ఏదో విషయంగా మేబీ హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఏదో బాధ నుంచి బయటకు రాబోతున్నారండి. ఓకే. మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట మీరు. ఓకే. అండ్ కుంభరాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. మేబీ మీ లైఫ్లో గ్రోత్ అనేది, సక్సెస్ అనేది రాబోతుంది. మేబీ అది జరుగుతుందా లేదా, అది అవుతుందా లేదా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే. అండ్ మీనరాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.